నమస్కారం. వెనిలా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాసేవకు కొత్త భాష్యం చెబుతున్న ఆదర్శ నాయకుడు మంత్రి లోకేష్, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. నియోజకవర్గంలో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు. ఈపూరు రాపర్లవారి చెరువు మత్స్యకారుల సొసైటీ కార్యవర్గం ఎన్నిక. అన్నా అంటూ ఒక SMS, ఒక వాట్సాప్ సందేశం వస్తే చాలు సప్త సముద్రాల అవతల ఉన్న సాయం అందిస్తూ ప్రజాసేవకు కొత్త భాష్యం చెబుతున్న ఆదర్శ నాయకుడు మంత్రి లోకేష్ అని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు తెలియజేశారు. వినుకొండ పట్టణంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పండ్లు పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య స్థితిగతులు, అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా నిత్యం శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్ కి, కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలిచి సహకరించాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఐటీ శాఖ మంత్రిగా TCS లాంటి దిగ్గజ కంపెనీలకు రాష్ట్రానికి తీసుకొని వచ్చి రాష్ట్రంలో వేలాది మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర అభివృద్ధి, తెలుగువారి ఔన్నత్యం కోసం ప్రతి క్షణం కష్టపడుతున్న ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నామంటూ లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మా యువ నాయకుడు మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హాస్పిటల్లో పండ్లు పంచడం, అలాగే అనాథ పిల్లలకి భోజనాలు పెట్టడం, విభిన్న ప్రతిభావంతుల పిల్లలకి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి మరి భోజనాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు తెలుగు యువత కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం అభినందిస్తున్నా. ప్రత్యేకంగా నారా లోకేష్ గారు 2024 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి 93%తో ఎమ్మెల్యేలు గెలవడానికి అహర్నిశలు కృషి చేశారు. పాదయాత్రలో యువతలో ఉత్తేజం నిలపడానికి, అట్లాగే అన్ని సామాజిక వర్గాల్లో 3123 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి లోకేష్ గారు యువతలో స్ఫూర్తిని నింపారు. అట్లాగే అన్ని వర్గాల్లో ఉత్తేజాన్ని నింపారు, ధైర్యాన్ని నింపారు, అరాచక పాలన నుండి బయటికి తీసుకొచ్చారు లోకేష్ గారు. ఆనాడు మా నాయకుడు చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో ఉంచితే, అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచితే కీలక పాత్ర పోషించి క్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా పార్టీని నడిపించి, ఉద్యమాలు నడిపించి ఈ దుర్మార్గ పాలనని తుదముట్టించడంలో కీలక పాత్ర పోషించారు. ఐటీ శాఖ మంత్రిగా వారు గూగుల్ క్లౌడ్, TCS లాంటి దిగ్గజ కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్రానికి ఈరోజు వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. అట్లాగే 117 జీవోని రద్దు చేసి కళాశాలలో విద్యార్థులకి ఉపయోగపడే విధంగా అనేక జీవోలు తీసుకొచ్చారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు విద్యారంగంలో సమూల మార్పులతోటి పిల్లలకంతా చాలా ఉపయోగపడే విధంగా ఈరోజు విద్యను తీర్చిదిద్దుతూ ఉన్నారు. గతంలో కని విని ఎరుగని రీతిలో ఈరోజు ప్రతి పాఠశాలని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ పిల్లలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు. నైతిక విలువలు, మోరల్ విలువలతోటి ఈరోజు విద్యలో మంచి మార్పులు తీసుకొచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి నారా లోకేష్ గారి చేస్తున్న సేవలు మర్చిపోలేము. గతంలో
వారు గ్రామీణ శాఖ మంత్రి, గతంలో వారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, లోకేష్ గారు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించారు. ప్రతి గ్రామంలో ఈరోజు సిమెంట్ రోడ్లు వచ్చినాయి. 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంటే లోకేష్ గారి కృషి. అలాగే 24,000 మరుగుదొడ్లు నిర్మాణం చేసి స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతం చేశామంటే లోకేష్ గారి కృషి. విద్యాశాఖ మంత్రిగా గ్రామాన్ని అభివృద్ధి చేసి 30 లక్షల ఎల్ఈడి బల్బులు, ప్రతి గ్రామంలో ఎల్ఈడి బల్బులు వెలిగించినటువంటి యువ నాయకుడు లోకేష్ గారు. ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఒక గొప్ప మార్పుల్ని, సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు నారా లోకేష్ గారు. అలాగే ఈరోజు తాతకు తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ తనయుడిగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, తెలుగువారి ఔన్నత్యానికి ఈరోజు అహర్నిశలో కష్టపడుతున్నటువంటి నారా లోకేష్ గారికి ఈరోజు ప్రజలందరూ కూడా శభాష్ అంటున్నారు. అలాగే పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక పేద కుటుంబాలను ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి. యాక్సిడెంట్లో చనిపోయిన పిల్లల్ని ఈరోజు అనేక మందిని చదివించారు. అలాగే హత్యలకు గురై చనిపోయిన కుటుంబాలను ఆదుకున్నారు లోకేష్ గారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వారి సేవల్ని ప్రజలు ఎన్నటికీ మరవరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొండంత అండగా ఉన్నారు. సప్త సముద్రాల అవతలున్న గల్ఫ్ దేశాల్లో ఉన్న అన్న అంటే ఆదుకున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు. ఒక SMS ద్వారా, ఒక్క వాట్సాప్ మెసేజ్ ద్వారా కష్టాల నుండి బయటెక్కించినటువంటి నాయకుడు లోకేష్ గారు. ఇలాంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి ఈరోజు తండ్రి తాతల గౌరవాన్ని నిలబెడుతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, ఆవాస్యంగా, ఊపిరిగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని, ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని భగవంతుడు ఆయనకి అన్ని విధాల ఆరోగ్యాలు ఇచ్చి వారిని ముందు నడపాలి, ఉన్నత శిఖరాలు ఎదిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన్ గారికి, అలాగే పాల్గొన్నటువంటి ఎన్డీఏ నాయకులకు, పట్టణ ప్రముఖులకు, కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. యువ నాయకుడు, ఈ ఆంధ్రప్రదేశ్కి దిక్సూచి లాంటి నాయకుడైనటువంటి నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలను ఈ రోజున మన ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయ గారి నేతృత్వంలో తెలుగు యువత ఈ రోజున మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఇక్కడ మరి రోగులకి పళ్ళు పంచడం, అదేవిధంగా అనాథాశ్రమంలో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే గారు చెప్పినట్లు లోకేష్ గారు అతి చిన్న వయసులోనే ఎంతో అనుభవాన్ని గడించారు. నాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రమాణంగా పనిచేశారు. ఈ నియోజకవర్గంలోనే మన ఎమ్మెల్యే జీవీ గారి నేతృత్వంలో 100,000 కోట్ల రూపాయల నిధులతో రోడ్లలో స్కీమ్ తీసుకొచ్చి ఈ రోజున 100,000 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైన్స్ నిర్మించడం జరిగింది లోకేష్ గారి నేతృత్వంలో. అంతా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉండగా అంత లబ్ధి మన నియోజకవర్గానికి చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈనాడు చూసినట్లయితే విద్యాశాఖ మంత్రిగా బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒకే మారు తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటు చేసి విద్యలో ఉన్నటువంటి లోపాలను కూడా సవరించే విధంగా దూరదృష్టితో పనిచేస్తూ ఉన్నారు. ఇంకో పక్క ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు చూస్తే దావోస్లో కూడా ఉండి బ్రహ్మాండంగా దిగ్గజ కంపెనీలతో మరి వాళ్ళు బ్రహ్మాండంగా మానిటరింగ్ చేస్తూ ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి పరిశ్రమల్ని, అదేవిధంగా విద్యకు సంబంధించినటువంటి యూనివర్సిటీలు కూడా తీసుకొచ్చే క్రమంలో లోకేష్ గారు సక్సెస్ అవుతున్నారు. దీనితో పాటు అటు పవన్ కళ్యాణ్ గారితో కలిసిమెలిసి పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుకుంటూ భవిష్యత్తు, ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నారా లోకేష్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మండల కేంద్రమైన ఈపూరులో రాపర్ల వారి చెరువు మత్స్యకారుల సొసైటీ కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించారు. సొసైటీ అధ్యక్షులుగా ఆత్మకూరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా చాపల సీతయ్య, కార్యదర్శిగా ముద్దా సుబ్బారావులను ఎన్నుకోగా, డైరెక్టర్లుగా గంజనబోయిన సీతారామయ్య, అచ్చయ్య, నరసయ్య, పెద్ద ఆంజనేయులు, యలమంద, తాతయ్యలను ఎన్నుకోవడం జరిగిందని టి శ్రీనివాసరావు సిబ్బంది ప్రకటించారు. కార్యక్రమంలో నలబోతుల రామకోటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు తిరుమల శెట్టి బాలయ్య, క్లస్టర్ ఇన్ఛార్జి అయినాల కోటేశ్వరరావు, రాపర్ల మురళి, తెలుగు యువత బొల్ల సుబ్బారావు, డీసీ వేణు, సైదులు తదితరులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. పట్నంలోని బోస్బొమ్మ సెంటర్ వద్ద ఉన్న సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర స్వయం సేవక సంఘ నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు కార్యకర్తలు, సానుభూతి పరులు పాల్గొని సుభాష్ చంద్రబోస్ జీవిత విశేషాలను మననం చేసుకోవడం జరిగింది. కార్యక్రమానికి
ఆర్ఎస్ఎస్ గుంటూరు విభాగ వ్యవస్థ వక్త కొత్తమాసు రవి పాల్గొని మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ జరిపినటువంటి పోరాట విశేషాల గురించి వివరంగా తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సభ్యులు, హిందూ బంధువులు పాల్గొని వారికి ఘనంగా పుష్పాంజలి సమర్పించారు. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడిగా నర్రా కిషోర్ ఆధ్వర్యంలో ఈపూరు మండలంలోని అంగలూరు గ్రామంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తిరుమల శెట్టి బాలయ్య, అయినాల కోటేశ్వరరావు, రాపర్ల జగ్గారావు, బొల్లా వెంకట కోటయ్య, సుబ్బయ్య, విద్యా కమిటీ చైర్మన్ మునుగోటి మల్లయ్య, కట్ట అంకారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనందరి అభిమాన నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన గ్రామానికి ఇచ్చేసిన మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థులందరూ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాలు ఆ స్థానంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ నాయకుడు గెలవలేదు. ఆ ప్రాంతంలో నేను పోటీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కొడుకుగా పోటీ చేస్తే ఓడిపోయారు. ఈ రాష్ట్రంలో ఆయనంతా అవమానపడ్డ వ్యక్తి ఒకరు లేదు. అయినా కూడా ఎక్కడ బాధపడకుండా, ఎక్కడ నిరుత్సాహపడకుండా ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ఏ విధంగా నాశనం అవుతాయో, ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం అవుతున్న తరుణంలో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు పూర్తిగా అసంతృప్తిగా నిరాశ నిస్పృహలో ఉన్న టైంలో యువతరం పాదయాత్రతో ఈ రాష్ట్రంలో ఒక విప్లవం తీసుకువచ్చి మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక దేవుడిలాగా ఈ రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం తిరిగి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉన్న నాయకులు మన నారా లోకేష్ గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొని రావడం జరిగింది. గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. అంతేకాకుండా చదువుకునే పేద విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు గురయ్యారు. 10th క్లాస్ రిజల్ట్స్ చూస్తే మరీ ఎంత దారుణం ఉన్నాయో కూడా ఉపాధ్యాయులకు తెలుసు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సమూల మార్పులు తీసుకొస్తున్న నారా లోకేష్ గారికి విద్యార్థుల తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఖచ్చితంగా నారా లోకేష్ గారి ఆశయాల్లో ఖచ్చితంగా మా వంతు పాత్ర పోషిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసిన నారా లోకేష్ గారికి అంగళూరు ప్రభుత్వ పాఠశాల నుంచి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము పిలవగానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మండల పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై లోకేష్. రాష్ట్ర అభివృద్ధికి నిత్యం శ్రమిస్తున్న ప్రియతమ నాయకుడు, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరులు, విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ జన్మదిన వేడుకలను వినుకొండ మండలం విటమరాజుపల్లి గ్రామంలో సెయింట్ ఆన్స్ ఉషోదయ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల నందు కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని పాఠశాలలో ఉన్న పిల్లలకు పుస్తకాలు, భోజనం స్వయంగా వడ్డించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వారి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మా యువ నాయకుడు మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా బదిలీలకు చక్కగా ఈరోజు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీ అందరి మధ్యలో ఈరోజు పుట్టినరోజులు వేడుకలు చేయటం, నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు
మీ అందరి ముందు చేయటం మాకు చాలా, మీతో కలిసి ఈ పుట్టినరోజు వేడుకలు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన్ గారికి, అలాగే సిస్టర్స్కు, ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ ఉన్న టీచర్స్కు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఇంతటితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలా న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.